చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఇక ముందు వాళ్ళకి ఎలా మద్దతు ఉండనున్నారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే ముందు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి విషయం వినాలి ఫస్ట్. వినకుండా అధికారం ఉన్నదనే అహంకారంతో మాట్లాడి డైవర్స్ పాలిటిక్స్ చేస్తామంటే అంతకుముందు సీఎం ఏమన్నాడు, ఉద్యోగులు వచ్చి అడుగుతానో నా దగ్గర ఏం లేదు నన్ను కోసుక తింటారా అని అంటాడు. ఇప్పుడు ఈయనేమంటాడు, మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము చేయలేకపోతున్నాం, వాళ్ళు చేసిన అప్పులు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని ఈయన అంటాడు. అంటే మొత్తం ప్రజలను విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారో అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు మీరు తీర్చడం లేదా? మీరు ఇప్పుడు మీరు మొత్తం విదేశాల పర్యటనకు మీరు పెట్టిన ఖర్చు ఎంత ఈ 18 నెలల్లో? మీరు ఢిల్లీకి హైదరాబాద్కు దిగుతున్న ఒక సీఎం ఖర్చు ఎంత? 50 సార్లు పోయి ఉన్నాడు. మీరు అందాల పోటీకి పెట్టిన ఖర్చు ఎంత? గవి పెట్టి సార్లు విద్యార్థుల సమస్యలు తీరిపోతాయి సగానికి సగం. గవి పెట్టకుండా, గవి చేత కాకుండా, లేదు చిత్తశుద్ధి లేదు, మాకు చేతనైతే లేదు అన్నారు కదా. ఎన్ని కోట్లైనా మాకు 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిటిని తీర్చగలుగుతాం అని మాయ మాటలు చెప్పి అబద్ధాల పునాదుల మీద నడిపిస్తున్నారు కదా. విద్యార్థులను ఇబ్బంది పెడతారా? విద్యార్థులు పోరాటాలు చేయాలా అంటే మీరు చేయలేదా? మరి మేము అధికారం ఉన్నప్పుడు ఇదే ఎన్ఎస్ఐ మీ బలమూరు వెంకటని అడగండి, మీ తీన్మార్ మల్లన్నని అడగండి, ఇప్పుడే ఎమ్మెల్సీగా ఉన్న కోదండరామ్ గారిని అడగండి. ఎన్నిసార్లు ముట్టడి చేశారు, ఎన్నిసార్లు అడిగారు, అడిగిన కాడ ఇచ్చినాం, చేయాల్సినంత చేస్తామని చెప్పాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా నీ సమస్యను తీరుస్తామనాలా అని చెప్పే నాదుడే లేదు ఈ గవర్నమెంట్లో. మంత్రి లేడు, ఆ మంత్రి సీఎం కలవడు. ఈయన రోజు అందరినీ కలుస్తున్నాడు, 100 మందిని అన్నాడు. ఏ ఒక్కరిని కలుస్తా లేదని ఆయన అందాల బిల్డింగ్ నుంచి బయటికి రాడు, అందాల రాణిలాగా ఉన్నాడు. అలా ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏమన్నా ఒక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసారా? ఒక్క వర్గమైనా ఈ 18 నెలల కాలంలో ప్రశాంతంగా ఉన్నారా? ఎవ్వరి బాధలు మొత్తం మళ్ళీ 100 ఏళ్ళు వెనక్కబడిపోయింది ఈ 18 నెలల్లోనే. వీళ్ళు అంటున్నారు మేము మస్తు వరగబెడుతున్నాం చేస్తున్నామని. ఏం చేశారు ఈ రాష్ట్రానికి? 180 కోట్ల అప్పు అయితే తెచ్చారు కదా. ఎక్కడ పోయినాయి అప్పు? వచ్చే డబ్బులంటే ఏం చేస్తున్నారు? మానిటరింగ్ లేదు, చాదగానితనం, మీకు చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మీద లేదు, ఉద్యోగుల మీద లేదు, నిరుద్యోగుల మీద లేదు, మీకు చెప్పిన ఏ పథకం మీద లేదు, మహిళల మీద లేదు, వృద్ధుల లేదు. వృద్ధులు ఇప్పుడు పక్క గవర్నమెంట్ వచ్చిన మొదటి సంతకమే వాళ్ళు ఇచ్చారు పెన్షన్లు, వీళ్ళు గది కూడా ఇవ్వలేరు. అంటే విద్యార్థులు ఈ భారతదేశ చరిత్రలో ఏ గవర్నమెంట్ చదువులు, ముఖ్యంగా మిత్రుడు చెప్పినట్టు నిజాం కాలేజీలో చదువుకున్న గవర్నమెంట్ విద్యార్థులు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? అసలు ఉంటారా? ఊడిపోతుందా? చేస్తారా? పిల్లలకు రియంబర్స్మెంట్ చేయమంటే మీరెంత చేసిరో చెప్పండి కనీసం. పోనీ 2024-25 లెక్క ప్రకారమే ఏమైనా ఇచ్చారా? మరి దాన్ని అడగొద్దు, అడిగితే డైవర్స్. మీరు అడుగుతారా అంటే ఆ అహంకారం అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మీది. ఈ ప్రభుత్వం మీరు నడిపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది. లేదు మాకు శాత కాదు అంటే చెప్పండి, వాళ్ళు ఏ పోరాటాలు చేయాలో ఆ పోరాటాలు చేస్తారు. మీరే అన్నారు కదా ప్రజాస్వామ్యం అంటే ధర్నాలు చేయకూడదా? చేయమని చెప్పింది మీరే కదా. ధర్నాలు చేసుకోవచ్చు, చేయొచ్చు, పోరాటాలు చేయొచ్చు. ఇప్పుడు సీఎం ఎక్కడ ఒకటే ఎక్కడుంటే అక్కడికి పోతారు. మేమే కాదు, మేము కేసీఆర్ గారు ఎక్కడుంటే అక్కడికి వచ్చారు. నందినగర్ ఇంటికి కూడా చాలా సార్లు వచ్చారు. అప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నదో ప్రగతి భవన్ కూడా చాలా సార్లు వచ్చారు. కంచె కూడా ఎక్కి దునికిన రోజులు కూడా ఉన్నాయి. పోరాటాలు ఎవరైనా చేస్తారు. చేస్తే దాని విద్రోహ శక్తిగా, అదేదో సంఘ విద్రోహ శక్తిగా, వాళ్ళేదో ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలగొట్టినట్టు. ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే అడగడం తప్ప, విద్యార్థులు అడిగితే తప్ప. మా హక్కుల్ని కాలు రాస్తున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మొదలు అంటే మీరు చేసిన అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళు ఎక్కువ చేసిపోయారు, మాకు చేత కావడం లేదు, మమ్మల్ని కోసుక తినండి, మమ్మల్ని ఎక్కడికన్నా ఢిల్లీ పోతే పెద్దల దగ్గర పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తకపోయేటోళ్ళలాగా చూసి పెడుతున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి, ఇంత దరిద్రంగా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారా? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ని బంద్ చేయండి. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చారో మీరే అన్నారు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, 500 రోజులు కూడా 300 రోజులు పోయినాయి, 500 రోజులు 600 రోజులకు దగ్గరకు వస్తున్నాయి. దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాయి. మీరు ఏం చేయలేదు. ఉద్యోగాలు ఇవ్వలే,
డిఏల పేరుతోటి ఎన్ని చెప్పారు ఉద్యోగుల కోసం. ఉద్యోగులకు చేయలే, నిరుద్యోగులకు ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీరు 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చిన ఉద్యోగాల్ని మీరు నామినేషన్ అదేదో నియామక పత్రాలు ఇచ్చి మేము డప్పు కొట్టుకుంటాం అంటారు. మందికి పుట్టిన బిడ్డల్ని మా బిడ్డలని ముద్దాడే తత్వాన్ని ఇక బంద్ చేసుకోండి. మీరు ఇస్తా అన్నారు, ఇవ్వండి. చేస్తా అన్నారు, చెయ్యండి. మీరు అధికారంలో ఉన్నారు, మీకు చేత కాకుంటే మేము చేయలేము, వాళ్ళు అది చేసి మొత్తం వాళ్ళే చేస్తారు అని మీరు తప్పుకోండి ఇప్పటికైనా. సరే కార్తిక్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసుకొచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ అంతా నిజంగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దాంట్లో ఎవరూ కాదని లేని విషయం ఇందాక నాగరాజు గారు కూడా